తీస్తే మొత్తం కనపడతాయి. ఇన్ని నక్షత్ర కుటుంబాలు, పాలపుంతలు, మిల్కీవేస్ అండి, నక్షత్ర మండలాలు, సౌర కుటుంబాలు, ఇన్ని కలిగినది ఎంత పెద్దదో కాస్తో కూస్తో ఆ సబ్జెక్టు తెలిసిన వాళ్ళకి అర్థమైద్ది. మనకు కనపడేటువంటి ఈ సువిశాల ఆకాశం ఎంత పెద్దదో, దాని వైశాల్యం ఎంతో మనకు అర్థం కావాలంటే అది ఇప్పుడు వేసాడు స్క్రీన్ మీద చూడండి, వరుసగా చూడండి. భూగోళాన్ని చూపిస్తున్నాడు, అది భూమి. ఇక వస్తానే ఉంటుంది సౌర కుటుంబం. అలాంటివి ఎన్ని ఉన్నాయో చూడండి. అయిపోలా, చూడు నీ ఓపిక. మొత్తం కలిపి గుంపు వచ్చినాయా? మళ్ళీ ఈ గుంపులన్నీ కలిపి మళ్ళీ ఇంకో గుంపులు అవుతాయి చూడు. మళ్ళీ అది కదంతా ఒక పెద్ద గుంపు అయిందా? ఇప్పుడు అలాంటివి ఎన్ని ఉంటాయో చూడు. మళ్ళీ అయ్యిగో కుప్పలు తెప్పలు. అయిపోలా, మళ్ళీ చూడు అయిపోయిందా? మళ్ళీ ఇవన్నీ కలిపి ఒక గుంప. మళ్ళీ ఇలాంటివన్నీ కలిపి మళ్ళీ ఇంకెన్ని ఉంటాయి చూడు. అద్దుగో ఇవన్నీ, ఇలాంటి యూనివర్స్ ఇవన్నీ కలిపి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక ఏమైనా అర్థమైందా మీకు? చదువుకున్న వాళ్ళకి అర్థమైద్ది, మైండ్ పోయిద్ది. మరి దేవుడు సృష్టించింది జానాబెత్తడి ప్రపంచం అనుకున్నా? అసలు మనం లెక్క పెట్టలేం. జానాబెత్తడి ప్రపంచం కాదు, మనం లెక్క పెట్టలేం, అంచనా వేయలేం. ఇలాంటివన్నీ శూన్యంలో నిలబెట్టాడు. వాటన్నిటిని తన యందు కలిగి ఉన్న ఈ ఆకాశం మనం చూస్తున్నాం. ఆకాశం, ఇంత పెద్ద ఆకాశంలో అన్నిటిని సృష్టించి శూన్యంలో నిలబెట్టి అన్నిటినీ నడిపిస్తున్నాడా? మరి ఇన్నున్నటువంటి ఆకాశం ఎంత పెద్దది. అలాంటి దాన్ని జాన్తో గొలిచాడంట. జానతో గొలిచాడంట, మూరతో కాదు, బారతో కాదు, జాన. అప్పుడు ఇక ఆయన ఎంత ఉన్నాడో ఊహించండి, ఆయన పర్సనాలిటీ. దేవుడేమన్నా జానాబెత్తడు ఉన్నాడు అనుకున్నావా? ఏమండి, ఇది దోసిలి అంటారు దీన్ని, రెండు చేతులు కలిపితే. ఇందులో సగం పుడిసిలి. సముద్రాన్ని ఎంతమంది చూశారు చెప్పండి? సముద్రాన్ని చూసిన వాళ్ళు చేతులు ఎత్తాలి తొందరగా, దించండి. నేను చూడలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మరి ఎప్పుడన్నా ఒకసారి సిద్ధపడి రండి, పోదాం. రేపు చీరాల కూటం ఉంటుంది, మందిర ప్రతిష్ఠ ఆరాధన ఉంటుంది. రా, వీళ్ళేది అటు తీసుకొని పోతా సముద్రంలోకి. ఇది పుడిసిలి, దీనికి ఇది జాయిన్ అయితే దోసిలి. అగాధ సముద్రాలు, భూమి మీద 3 వంతుల సముద్రమే ఉంది, నీళ్ళే ఉన్నాయి. ఆ నీళ్ళని దోసిలతో కాదు, పుడిసిలతో పోసాడంట. సింగిల్ హ్యాండ్తో వాటర్ తీసి పోస్తే ఈ సముద్రాలు అయినాయి. నేను చెప్పేది కహానియా? వాక్యం చూపిస్తా. పర్వతాలు మీకు తెలుసుగా, పెద్ద పెద్ద పర్వతాలు, మహాపర్వతాలు, ఎవరెస్ట్ పర్వతాలని రకరకాల, అరారత్ పర్వతం, రకరకాల పర్వతాలు, పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి కదా. ఈ పర్వతాలని వెన్నపూస కానీ త్రాసులో పెట్టి తోస్తారే, అట్లా తక్కెట్లో తూసి పెట్టాడంట ఈ భూప్రపంచం మీద. మనకు కనపడుతున్నటువంటి నక్షత్రాలు, గ్రహ మండలాలు, నక్షత్ర కుటుంబాలు, పాలపుంతలు మొత్తం శూన్యంలో వేలాడదీశాడంట. శూన్యంలో అన్నిటికీ తానే ఆధారమయ్యాడంట. తన శక్తి చేత మొత్తాన్ని నడిపిస్తూ ఉన్నాడంట. అంటా కాదు,
నడిపిస్తున్నాడు. ఒక్కసారి ఊహించండి ఎంత పెద్దోడు. అందుకే సొలొమోను అన్నాడు, దేవా ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవన్నాడు. వామ్మో నువ్వెక్కడా? పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో పూచిన వాడితడు. పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో పూచిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు, కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే, ఆకాశము చేయబడక ముందే, ఉన్న దేవుడు ఆది సంభూతుడు, ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే. దేవునికి మహిమ. సీతాకు ఒక చిలక కనపడ్డ వదిలిపెట్టను. దాని రెక్కల మీద డిజైన్ ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. ఒక రెక్క మీద ఏ డిజైన్ ఉంటుందో అటుపక్క రెక్క మీద కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే మనం డిజైన్ చేసిన అంత పర్ఫెక్ట్గా చేయలేమేమో. ఒక ప్రాణి దేహం మీద అంత చక్కని అందమైనటువంటి అద్దకాల నద్ది అంత ఆకర్షణీయంగా చేసిన ఎంత సృజనాత్మకత ప్రభు, ఎంత క్రియేటివిటీ ప్రభు.